హనుమాన్ జయంతి అనగానే కొంతమంది చైత్రమాసం అంటారు, కొంతమంది కార్తీక మాసం అంటారు, కొంతమంది వైశాఖ మాసం అంటారు. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు హనుమాన్ జయంతి ఎప్పుడు అనేది అర్థమవుతుంది. మీరు హనుమాన్ మంగళాష్టకం చూసుకున్నట్లయితే అందులో క్లియర్గా ఉంటుందండి. హనుమాన్ మంగళాష్టకంలో ఏముంది అంటే వైశాఖే మాసి కృష్ణాయాం దశామ్యం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం అని ఉంటుంది. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడైతే అందులో శనివారం నాడు పూర్వభాద్ర నక్షత్రంలో అయితే స్వామివారు జన్మించారని మనకి ఈ మంగళాష్టకం చెప్తుంది. సో చైత్ర మాసంలో కార్తీక మాసంలో చెప్పబడిన వాటికైతే ప్రామాణికం అయితే ఏం లేదు. సో వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి నాడైతే స్వామివారు జన్మించారు. ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే మే 22 గురువారం నాడైతే హనుమాన్ జయంతి వచ్చింది. సో ఈ వీడియోని వీలైనంత వరకు వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.